దేవుడు తన వాక్యాన్ని పంపి మనని దీవించునుగాక, మనని బలపరచునుగాక. ఈ పూట మన ధ్యానము కొరకు అపోస్తుల కార్యము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వాక్యము. ఒకలు 20వ అధ్యాయము 28వ వాక్యము. దేవుడు తన సొంత రక్తమును ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ మిమ్మును దేని యందు అధ్యక్షుడుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఈ వాక్య భాగము దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతము, ఆయన మనని ఆయన కొరకు ఎలా మార్చుకున్నాడు అనే విషయాన్ని తెలియచేస్తుంది. హల్లెలూయా. అమ్మ, ఆ మొదటి వర్షని చదవండి. దేవుడు తన సొంత రక్తముని ఇచ్చి సంపాదించిన తన సంఘము చాలమ్మా. దేవాది దేవుడు యేసు ఈ భూమి మీద శరీరధారిగా వచ్చాడు. వాక్య స్వరూపి అయిన దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద వచ్చాడు. ఆ యేసయ్య కల్వరి సిలువలో మన కొరకు ప్రాణమిచ్చాడు. మన దోషముని తన మీద తీసుకున్నాడు, మన పాపముని తన మీద తీసుకున్నాడు, మన మీద రావలసిన శిక్షని తన మీద తీసుకున్నాడు. మన కొరకు ఆయన కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. పాపానికి బానిసలై ఉన్న మనని, శాపములో బంధకములో ఉన్న మనని విడిపించుటకు, నరకానికి మనని తప్పించుటకు ఆయన కల్వారి సిలువలో మన కొరకు ఆయన శ్రమ అనుభవించి మరణించి రక్తంని కార్చాడు. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు శరీరధారిగా వచ్చి సిలువలో మరణించుటకు గల కారణము ఏదో మనకి కొన్ని మేలు చేయుటకు వరకు కాదు, ఏదో మనకి కొన్ని వస్తువు ఇయ్యుటకు కాదు, ఏదో మనకి మంచి ఇల్లు ఇయ్యుటకు కాదు, ఏదో మనకి ఒక మంచి పని ఇయ్యుటకు, ఏదో చిన్న ఆశీర్వాదం ఇయ్యుటకు కాదు. ఆయన ప్రాణం ఇయ్యుటకు కారణము మన ప్రాణముని తప్పించుటకు, ఆయన మరణాన్ని రుచి చూచుటకు కారణము మనము మరణ బంధకములో నుండి విడుదల పొందాలని. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీవు చేసిన మేలుకు బదులుగా, ఉపకారానికి బదులుగా నేను ఏం చేయగలుగుతాను? నీవు డబ్బులు ఇచ్చి ఉంటే నేను డబ్బులు తిరిగి ఇవ్వచ్చు, నువ్వు వస్తు ఇచ్చి ఉంటే నేను వస్తు ఇవ్వచ్చు, కానీ ఎవరు ఎన్నడు ఇయ్యని మేలు నా జీవితంలో నువ్వు చేసి ఉన్నావు. ఏమిటి? నరకంలో నుండి నన్ను తప్పించి ఉన్నావు. మనుష్యుడు అని పిలువబడుటకు కూడా అర్హత లేని నన్ను ఒక యోగ్యుడుగా, ఒక మనుష్యుడుగా, ఇంకా ముందు చెప్పాలంటే ఆయన బిడ్డగా మనని మార్చాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మనం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నాం. మన మనుషులుగానే మన ప్రవక్త లేదు, కానీ అందరూ మనని విడిచిపెట్టినప్పుడు బంధకములో, చిరలో, పాపములో, దోషంలో, అపవాది చేత పీడింపబడి, భయము చేత కట్టబడి,
ఇంకా మన కొరకు మంచి భవిష్యత్ లేదు అన్న వేళలో పరలోకము మనని తేరి చూసింది. దేవుడు మన కొరకు ఈ భూమి మీద దిగి వచ్చాడు. మనకు బదులుగా ఆయన సమస్తాన్ని అనుభవించాడు, మరణించాడు, రక్తము కార్చాడు, 3వ రోజు పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. మన ఆరాధించే దేవుడు మరణములోనే ఆగిపోయిన వాడు కాదు. మన ఆరాధించిన దేవుడు మరణాన్ని జయముగా మార్చిన దేవుడు. హల్లెలూయా. అపవాదిని సిలువలో ఓడించిన వాడు. ఒక పునరుద్ధానుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒక జయశీలుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. నాలో నిరీక్షణని పుట్టించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆ దేవుడు అలా ప్రాణమిచ్చి మనని ఎలా మార్చుకున్నాడంట? ఆ వాక్యంలో రాయబడింది, దేవుడు తన సొంత రక్తంని ఇచ్చి సంపాదించిన తన సంఘము. హల్లెలూయా. ఆయన ప్రాణమిచ్చి రక్తమిచ్చి దేనిని సంపాదించుకున్నాడు? సంఘాన్ని సంపాదించుకున్నాడంట. పేరు ప్రస్తాపముని సంపాదించలేదు. దేనిని సంపాదించుకున్నాడు? సంఘాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు చెప్పాలి? జీవము గల దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరు దేవుని సంఘము. హల్లెలూయా. యేసయ్య రక్తముతో ఎవరు పాపము కడగబడిందో, అలా పాపము కడగబడిన వారు దేవుని సన్నిధిలో వచ్చి ఆయన పిల్లలుగా ఆయనను ఆరాధించి ఆయన పాడి ఆయనను స్తుతిస్తున్నారే, ఆయనే ఆయన సంఘము. ఒకరోజు మన మనుషులు అని పిలువబడుటకు కూడా అర్హత లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఆలయమే ఉన్నా, నా సంఘము. ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. బైబిల్లో దేవుడు మనకిచ్చిన భాగ్యము, దేవుడు మనకిచ్చిన ఆ స్థానాన్ని మనం చదివితే ఆశ్చర్యపడిపోతాం. దాంట్లో ఒకటే, ఆయన ప్రాణమిచ్చి రక్తమిచ్చి ఆయన కొరకు మనని సంఘముగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ సంఘము పాడే పాటని విని ఆయన ఆనందించాడు. ఆ సంఘము చేసే సేవని చూసి ఆనందిస్తున్నాడు. ఆ సంఘము దేవుని సన్నిధికి వచ్చే అనుభవాన్ని చూసి ఆనందిస్తున్నాడు. ఆ సంఘము ఆయనకి చెల్లించే కృతజ్ఞతని చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన రక్తము చేత ఆయనకి సంఘంగా మార్చబడిన వారు మనము. హల్లెలూయా. మనం ఎలా సంఘంగా మార్చబడ్డాము? ఎలా సంఘముగా మార్చబడ్డాము? ఆయన రక్తము చేత. ఒక వాక్యం చదువుతారా? 1 కొరింథీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 చదవండి. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని సంఘమంట. ఆ సంఘానికి ఇంకొక పేరేమిటి? మనము ఆయన ఆలయమంట. కొందరు అంటారు, నేనంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు, నాకు ప్రైజ్ లార్డ్ చెప్పాలంటే కూడా వాళ్ళకి కష్టం, నాతో మాట్లాడాలంటే కూడా వాళ్ళకి కష్టం. నేను చెప్పనా, మనుషులు నిన్ను పలకరించకపోయినా, నీకు ఘనత ఇచ్చినా ఇయ్యకపోయినా, నీకు ప్రైజ్ లార్డ్ చెప్పినా చెప్పకపోయినా, ఆ దేవాది దేవుడు నిన్ను తన ఆలయంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. మనని ఆయన నివాస స్థలంగా మార్చుకున్నాడు. మీకు చెప్పనా, దేవునికి 2 నివాస స్థలం. ఒకటి పరలోకము ఆయన నివాస స్థలమా,
పరలోకంలో ఆసీనుడిగా ఉన్నాడంట. పరలోకంలో ఆయన సింహాసనం ఉంది. పరలోకంలో ఆయనని కోట్ల దూతలు ఆరాధిస్తున్నారు. కానీ ఈ భూమిలో దేవుడి కొరకు ఇంకొక నివాస స్థలం ఉంది, అదే నా హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోకంలో ఉన్నదానికంటే మనలో ఉండుట ఎక్కువ ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉంటే, ఆయన మనలో నివసిస్తే, ఆయన మనతో నడుస్తే, ఇంకా ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఎందుకు బాధ అండి? సృష్టికర్త మనలో ఉన్నాడు. హల్లెలూయా. 6:20 చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక. మాట గమనించాలి. మనం ఎలా కొనబడ్డాము? విలువ పెట్టి కొనబడిన వారు మనము. ఈ మాట మీకు అర్థమైపోతే దేవుణ్ణి, యేసయ్యని, సంఘాన్ని, ఈ ఆత్మిక జీవితాన్ని, ఈ రక్షణ అనుభవాన్ని ఎన్నడూ మీరు విడిచిపెట్టారు. ఇలా సంఘాన్ని వదిలేస్తున్నాడు, మేలు పొందుకొని వదిలేస్తున్నాడు, అద్భుతము ఆశీర్వాదం పొంది సంఘాన్ని వదిలేస్తున్నాడు. సేవకులు అంటే లెక్కలేదు, యేసయ్య అంటే లెక్కలేదు, సంఘం అంటే లెక్కలేదు. ఆయన సన్నిధికి రావాలంటే దాన్ని లెక్కలేకపోయింది. వీళ్ళు ఎవరు తెలుసా? నేను ఎలా కొనబడ్డాను అనేది వాళ్ళకి తెలీదు. బైబిల్ చెప్తుంది మనం ఎలా కొనబడ్డామంట? విలువ పెట్టి కొనబడ్డాము. ఏ విలువ ఇచ్చాడు? ఆయన రక్తము. ఒక వస్తువు కొనాలంటే ఏం చేయాలంటే డబ్బులు పెట్టాలి. కానీ ఆయన మనని పాపముల నుండి విడిపించాలని, అపవాది చేతుల నుండి విడిపించాలని, నరకములో నుండి తప్పించాలని, మనని ఆయన ఆలయముగా చేర్చుకోవాలని, ఆయన సంఘముగా చేర్చుకోవాలని, ఆయన బిడ్డగా చేర్చుకోవాలని, ఆయన సొత్తుగా మనని చేర్చుకోవాలని ఆయన ఏ విలువ ఇచ్చాడు? తన రక్తముని విలువ ఇచ్చాడు, తన ప్రాణాన్ని విలువ ఇచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అమ్మా నువ్వు పొందిన రక్షణ ఉందే, అది సాధారణ రక్షణ కాదు. నువ్వు ఒక రక్షణ జీవితాన్ని పొంది ఉన్నావే, మారమనసు పొందావే, అది సాధారణ త్యాగము కాదు. నువ్వు బ్రతికి ఉన్నావే, అది ఒక సాధారణ విషయం కాదు. విలువ పెట్టి నువ్వు కొనబడినవాడు. ఆయన తన రక్తంని పెట్టకపోతే, తన ప్రాణాన్ని ఇయ్యకపోతే ఎప్పుడో నువ్వు చచ్చిపోయేవాడు, ఎప్పుడో నువ్వు నాశనానికి గురి అయ్యేవాడు, ఎప్పుడో నువ్వు నరకానికి వెళ్ళి ఉంటావు. విలువ పెట్టాడు. యోగ్యత లేని మన కొరకు, అర్హత లేని మన కొరకు, పాపిలైన మన కొరకు, దుష్టులైన మన కొరకు, దేవుణ్ణి దూషించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు మన కొరకు తన ప్రాణాన్ని, రక్తాన్ని విలువ పెట్టాడు. ఇది నీ గుర్తులో ఉంటే నా యేసయ్యని నువ్వు ఎన్నడూ మర్చిపోవు. ఇది నీ గుర్తులో ఉంటే నీ హృదయం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత చెప్తా ఉంటాయి. ఇది నీకు గుర్తుకు ఉంటే నేను బ్రతికి ఉండేదే ఆయన వలన అని ఎన్నడూ ఆయనను మర్చిపోవు. హల్లెలూయా. అమ్మ 7:23 చదవండి. 1 కొరింథీ 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. విలువ పెట్టి పడ్డారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. ఇంకా ఎవరికి నువ్వు దాసుడు కాదు. ఇంకా నువ్వు బానిసుడిగా ఉండవలసిన అవసరం లేదు. ఇంకా మనుషులకు చూసి భయపడవలసిన అవసరం లేదు. అపవాదికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. రేపటి దినాన్ని గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు? విలువ పెట్టి నువ్వు కొనబడ్డావు. ఇంకా నువ్వు బానిసుడు కాదు, ఇంకా నువ్వు పాపి కాదు, ఇంకా నువ్వు దుష్టుడు కాదు, ఇంకా నువ్వు దుర్మార్గుడు కాదు. ఇంకా సాతాను నీ మీద ఏలుబడి చెయ్యలేడు. ఎందుకు? యేసు రక్తము నీ మీద ముద్ర వేయబడి ఉంది. హల్లెలూయా.
ఎగిప్తు దేశంలో ఏ ఇంటి ద్వారములో గొర్రెపిల్ల రక్తము కనబడిందో మరణ దూత ఆ ఇంటిలో ప్రవేశించలేకపోయాడు. ఒక గొర్రెపిల్ల రక్తము ఏ ద్వారములో ఉందో మరణ దూత లోపల రాలేకపోయాడంటే యేసు రక్తము మన మీద ఉండగా, ఆయన రక్తము మన ఇంటి మీద ఉండగా, ఆయన రక్తము మన పిల్లల మీద ఉండగా, ఆయన రక్తము మన కుటుంబం మీద ఉండగా ఏ అపవాది మనకు విరోధంగా ఏం చేయగలుగుతాడు? హల్లెలూయా. ఇది మన నమ్మకం, ఇది మన విశ్వాసం. విలువ పెట్టి రక్తాన్ని విలువ పెట్టి మనల్ని కొన్నాడండి. ఇంకా భయపడవద్దు. ఈ 31వ తారీఖు దేనిని గురించి మీరు భయంలో ఉన్నారు? దేవుడు అంటారు భయపడవద్దు. ఎందుకు తెలుసా? విలువ పెట్టి నువ్వు కొనబడ్డా, నా కొరకు నువ్వు కొనబడ్డావు, నా ఆలయమై ఉండుటకు నువ్వు కొనబడ్డావు, నీలో నేను నివసించాలని నేను నిన్ను కొన్నాను. భయపడవద్దు. ఇంకా నువ్వు బానిసుడు కాదు, ఇంకా నువ్వు చెరలో ఉండవలసిన అవసరము లేదు. నా దేవుడు నాలో ఉన్నాడని మన విశ్వాసంతో ముందు సాగుము గాక. హల్లెలూయా. అందుకే అదే 1 కొరింథీ 3వ అధ్యాయము 15-16 చదవండి. 1 కొరింథీ 3:15-16. ఒకని పని కాల్చివేయబడిన ఎడల మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని కూడా పాడు చేయును. దేవుడు చాలమ్మా. ఇక్కడ ఒక ఆశీర్వాదమైన మాట, ఒక సంతోషాన్ని పుట్టించే మాట ఇక్కడ ఉన్నా, దాంతో పాటు ఒక హెచ్చరిక మాట కూడా ఉంది. అదేమిటి? దేవుని ఆలయాన్ని ఒకడు పాడు చేస్తే దేవుడు కూడా అతన్ని పాడు చేస్తాడు. ఆ మాట చెప్పి బైబిల్ చెప్తుంది మీరే దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని ఆలయమై ఆయన విలువ పెట్టి మనని మార్చుకున్నాడు. ఎందుకు దేవుడు మనని ఆయన ఆలయమై మార్చుకున్నాడంటే ఆయన మనలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. చెప్పండి, దేవుడు మనలో నివసించాలని ఇష్టపడుతున్నాడు, మనలో సంచరించాలని ఇష్టపడుతున్నాడు, మనలో నుండి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, మనలో ఉండి మనకి మార్గము చూపించాలని ఇష్టపడుతున్నాడు. మనము ఆయన దేగమై ఉన్నాం, మనము ఆయన సంఘమై ఉన్నాం, మనము ఆయన తోట అయి ఉన్నాం, మనము ఆయన ఆలయమై ఉన్నాం, మనము ఆయన పెళ్లి కుమార్తె ఉన్నామని బైబిల్ చెప్తుంది. దాంట్లో ఒక అనుభవం, మనం ఆయన ఆలయమై ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నారని విషయం మీరు ఎరుగరా? ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు రక్షించబడ్డావు, దాని అర్థము నువ్వు దేవుని ఆలయమై మార్చబడి ఉన్నావు అనగా దేవుడు నీలో నివసిస్తున్నాడు అనే విషయం నీకు తెలుసా? నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీతో వస్తున్నాడు అనే విషయం నీకు తెలుసా? నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడనే విషయం నీకు తెలుసా? నువ్వు మాట్లాడేటప్పుడు దేవుడు నీతో ఉన్నాడనే విషయం నీకు తెలుసా? మీరు గొడవ చేసేటప్పుడు కూడా యేసయ్య అక్కడే ఉన్నాడనే విషయం తెలుసా? ఆవేశంలో, కోపంలో అప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడనే విషయం మీకు తెలుసా? ఎందుకు ఆయన అక్కడ ఉన్నాడు? మీరెవరు? దేవుణ్ణి ఆలయం. ఎలా ఆయన ఆలయంగా మార్చబడ్డారు? తన సొంత రక్తంనిచ్చి మార్చాడు. నేను ఆయన ఆలయం అంటే ఆయన నాలో నివసిస్తున్నాడు. ఏ
దేవుని పిల్లలు ఆయన తనలో నివసిస్తున్నాడని అవగాహన ఉందో, ఆయన పరిశుద్ధతలో ఎన్నడూ తగ్గిపోవడు, నీతి క్రియలో తగ్గిపోవడు, యథార్థతలో తగ్గిపోవడు, ప్రార్థనలో తగ్గిపోవడు, సంఘ విషయంలో తగ్గిపోవడు, దేవుణ్ణి గణపరిచే విషయంలో తగ్గిపోవడు, సాక్ష్యంలో తగ్గిపోవడు. ఎందుకు తగ్గిపోవట్లేదు? ఆయనకు ఒక విషయం తెలుసు, నా దేవుడు నాలో నివసిస్తున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇంకా చెప్పనా, సమస్యలు వచ్చేటప్పుడు, పోరాటం వచ్చేటప్పుడు, ఇరుక్కులు వచ్చేటప్పుడు, విరోధాలు వచ్చేటప్పుడు, అపవాది ఆటంకాలు వచ్చేటప్పుడు కూడా ఆయన అవసరపడడు, అడావుడి చేయడు. ఎందుకు? నాలో ఉన్నవాడు చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు ఒక్క విషయం తెలిసిపోయిందండి, నా దేవుడు నాలో నివసిస్తున్నాడు, నేను ఆయన ఆలయమై ఉన్నాను. అందుకే పాత నిబంధనలో ఉన్న ఆలయము, కొత్త నిబంధనలో ఉన్న ఆలయంలో చాలా వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలో దేవుడు ఏంటంటే ఏదైనా తోటలో వచ్చి సంచరించాడు, వారితో మాట్లాడాడు. వారు పాపం చేయగానే తోట నుంచి బయట వెళ్ళిపోయాడు. మరలా అరణ్యములో మోషే చేతి ద్వారా దేవుడు ప్రత్యక్ష గుడారముని కట్టించాడు. అక్కడ బలిలు, ఆరాధన, ప్రార్థన సమస్తము జరుగుతూ ఉంది. కానీ ప్రజలు అక్కడ కూడా తిరుగుబాటు చేశారు, పాపం చేశారు. ఆ ప్రత్యక్ష గూడారము కూడా కొన్ని సంవత్సరం తర్వాత ఉండలేకపోయింది. తర్వాత ప్రజలు వాగ్దాన భూమిలో వచ్చారు. దావీదు కుమారుడైన సాలోమో ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టించాడు. దేవుని మహిమ దిగి వచ్చింది ఆ మందిరములో, అగ్ని దిగి వచ్చింది ఆ మందిరములో. పరిచర్య చేశారు ఆ ఆలయంలో. ఆ మందిరాన్ని గురించి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ స్థలములో చేయబడే ప్రార్థనని నా కన్ను, నా చెవి ఎల్లప్పుడూ వింటాయి. అంత అద్భుతమైన ఆలయము, ప్రతిష్ఠించబడిన ఆలయము, ఇజ్రాయేల్ తిరుగుబాటు వలన, పాపము వలన, విధేయత చూపించకుండా పోవుట వలన ఆ మందిరం కూడా ఏం చేయబడిందంటే శత్రు వలన పడేయబడింది, కాల్చబడింది. ప్రజలు అన్య దేశానికి బానిసలా వెళ్ళిపోయారు. మరలా వచ్చిన తర్వాత జెరుబాబెలు ద్వారా మరలా దేవుడు మందిరానికి పునాది వేశాడు, మందిరాన్ని కట్టాడు, మహిమ దిగి వచ్చింది. అయినా కూడా ఆ మందిరంలో కూడా దేవుడు నివసించలేకపోయాడు. ప్రజలు తిరుగుబాటు, ప్రజలు పాపము, వాక్యానికి విరోధంగా, దేవుని మార్గానికి విరోధంగా ప్రజలు ఒక నడవడిక వలన ఆత్మీయతలో, దేవుని బంధములో ప్రజలు ఉండలేకపోయారు. తర్వాత హేరోదు కాలంలో హేరోదు ఆ మందిరాన్ని ఇంకను అద్భుత రూపములో ఆయన ఏందండి దానిని మార్చాడు. బలిలు అర్పించబడింది. ఆ మందిరంలో యేసయ్య కూడా సంచరించాడు. కానీ 70లో ఏందండి తితుస్ అని ఒక రాజు వచ్చి యెరూషలేముని పూర్తిగా నాశనం చేసేసి, ఆ మందిరాన్ని అగ్నితో కాల్చివేసి ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేసేసాడు. బైబిల్ కాలంలో ఎన్నో మందిరాలు కట్టబడింది, కూలిపోయింది. ఎన్నో రాజులు లేచారు, కూలిపోయారు. కానీ అందుకే ఇప్పుడు యేసు చూశాడు, ఇంకా ఇటువంటి మందిరము, ఇటువంటి ఆలయం వద్దు. నేను నిరంతరంగా నివసించి, నేను సంచరించి, నేను మాట్లాడుటకు నాకు నచ్చినట్టు ఒక ఆలయముని కడతాను. ఆ ఆలయముని రాయి చేత కట్టను, సిమెంట్ చేత కట్టను, మనుషుల చేత కట్టను, నా సొంత రక్తము చేత నేనే ఒక ఆలయమును కడతానని దేవుడు ప్రాణమిచ్చి, రక్తమిచ్చి ఆయన కొరకు మనని తన ఆలయంగా మార్చుకున్నాడు. ఆయన రక్తము చేత కట్టబడిన, కొనబడిన ఆలయమైన మనము ఎన్నడూ కూలిపోము. ఆమేన్ చెప్పండి. పోరాటం వచ్చిద్ది, ఇబ్బందులు వచ్చిద్ది, కొదువు వచ్చిద్ది, వ్యాధి వచ్చిద్ది, కానీ ఈ ఆలయము కూలిపోవదు. ఎందుకంటే ఆయన
తనకి నచ్చినట్టు తన ప్రాణాన్నిచ్చి మనని ఆయన ఆలయంగా మార్చుకున్నాడు. మనుషులు కడితే కూలిపోయింది, మనని ఎవరు కట్టారు? చెప్పట్లేదు. అందుకే ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే పెద్దగా పట్టించుకోవద్దు. కొందరు అంటారు తర్వాత నేను చూసుకుంటాను. మీరు చెప్పండి, తర్వాత ఖచ్చితంగా మనం చూసుకుంటాం, నీ సంగతి తెలుస్తాను అంటారు. నువ్వు ఎలా ఉంటావు నేను చూస్తానంట. నువ్వు అయిపోతావు. వాళ్ళు సిమెంట్ విసిరేసి ఉన్నా, మట్టి విసిరేసి ఉన్నా, ఇంకా ఏది విసిరేసి ఉన్నా మీరు ఒకే మాట చెప్పండి, అది నాకు సంబంధించినది కాదు. హల్లెలూయా. నాకు విరోధంగా ఏ శాపకరమైన మాటలు చెప్పి ఉన్నా ఆ మాటతో నాకు సంబంధం లేదు. ఆమేనంటారా? ఎందుకంటే ఈ ఆలయము ఎన్నడూ కూలిపోవదు, నేను ఎన్నడూ కూలిపోవను. నా యేసయ్య చేత నేను కట్టబడిన ఆలయము, ఆయన కొరకు నేను కొనబడిన ఆలయము, ఆయన నివసించే ఆలయము. మనుషుడు నాకు విరోధంగా ఏం చెయ్యగలుగుతాడు? హల్లెలూయా. పరిస్థితి మనకు విరోధంగా లేచిన, మనుషులు లేచిన, అపవాది లేచిన, మనము ఎన్నడూ కూలిపోము. విశ్వాసించే వారి వరకు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుందండి ఎందుకు ఆయన మనని ఆలయంగా మార్చుకున్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఆయన మనని ఆలయంగా మార్చుకున్నాడు? ఈ మాటను చెప్పి ముగిస్తాను. అదే 1 కొరింథీ 3:16 పరిశుద్ధాత్మ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవుడు ఎందుకు మనని ఆయన ఆలయంగా మార్చుకున్నాడంటే, దేవుడు ఎందుకు మన హృదయాన్ని ఆయన సింహాసనంగా మార్చుకున్నాడంటే, మనలో నివసించుటకు. చెప్పండి, మనలో నివసించుటకు. దావీదు ఆలయం కట్టాడు, కూలిపోయింది. సొలొమోను ఆలయం కట్టాడు, కూలిపోయింది. జెరుబ్బాబెలు ఆలయం కట్టాడు, కూలిపోయింది. కానీ యేసు నన్ను ఆయనకి ఆలయంగా కట్టాడు. నేను ఎన్నడూ కూలిపోవను. నేను ఎందుకు కూలిపోవను అంటే, నా దేవుడు యుగ యుగము సదాకాలము సజీవుడై ఉన్నవాడు. నా దేవునికి అంతమే లేదు. ఆమేన్ చెప్పండి. అందుకే యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. అందుకే ప్రకటన 1:19 రాయబడింది, ఇదిగో నేను మరణించాను. 1:19-18 ప్రకటన. మొదటి వాడును కడపటి వాడును జీవించువాడు మృతుడనైతిని కానీ ఇదిగో నేను మరణించాను, మృతుడైనాను, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడైన ఉన్న. బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఆయన యుగ యుగముగా సజీవుడై ఉన్నాడు. ఆ సజీవుడైన దేవుడు ఆలయమైన మనలో నివసించుటకు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీలో ఆయన నివసిస్తున్నాడంటే మీ ఇంట్లో ఆయన ఉన్నాడా కాదా? మీ పిల్లలతో ఆయన ఉన్నాడా కాదా? మీ ప్రయాణంలో ఆయన ఉన్నాడా కాదా? మీ అవసరాలు అక్కరల్లో ఆయన ఉన్నాడా కాదా? మీ పిల్లలతో ఆయన ఉన్నాడా కాదా? మీ పనిలో ఆయన ఉన్నాడా కాదా? ఆయన ఉన్న స్థలంలో ఆశీర్వాదం కొదువు వచ్చిద్దా కాదా? చెప్పాలి. ఆయన ఉన్న స్థలములో అపజయమా లేకపోతే జయమా? ఆయన ఉన్న స్థలములో చీకటియా వెలుగా? ఆయన ఉన్న స్థలములో ఆశీర్వాదమా శాపమా? ఆయన ఉన్న స్థలములో మేలు ఉంటాయా కీడు ఉంటాయా? ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ ఆశీర్వాదాలు అన్నీ మన మీద రావాలంటే, మనం అనుభవించాలంటే, ఈరోజు మనకి కావాల్సిన జ్ఞానము అవగాహన ఏమిటంటే, నేను ఆయన ఆలయమై ఉన్నాను, ఆయన నాతో నివసిస్తున్నాడు.
నేను ఆలయమై మారుటకు ప్రధాన కారణం ఆయన నాతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నాతో ఉండాలని ఇష్టపడే వ్యక్తిని రావద్దని చెప్పేది పద్ధతి అంటారా? నాకు నీ జీవితంలో చోటు ఇయ్యి, నివసించుటకు అవకాశం ఇయ్యి అని చెప్పే ఆ దేవుడు దగ్గర మీరు రావద్దని చెప్తే మంచిదంటారా? ఇవాళ ఒక బాధకరమైన ఒక మాట ఏం తెలుసా? అనేకుల జీవితంలో దేవుడు వారి జీవితంలో, వారి హృదయంలో ప్రవేశించకుండా బయట నుండి ఆయన తడుతా ఉన్నాడు. రక్షించబడ్డారు, మేలు పొందారు, సంఘానికి వచ్చారు, వాక్యం విన్నారు, వెనకపోయారు. ప్రకటన గ్రంథం 3:20 వాక్యం చదవండి. ప్రకటన 3:20. ఇదిగో నేను, చూడండి ఈ మాట చూడండి, దేవుడు ఎంత బాధతో లవోదికీయ సంఘముతో మాట్లాడుతున్నాడు. బాధతో, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, తలుపు అనగా మీ హృదయము తీసిన ఎడల, నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. ఎంత బాధతో దేవుడు అంటున్నాడు. కొందరు యేసయ్యను తన జీవితంలో నుండి బయట చేసేశారు. కొందరు యేసయ్యని తన లాభము కొరకు, ఏదో ఈ లోక కార్యము కొరకు ఆయనను దూరం చేసేశారు. కొందరు తనకి కావలసినది అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు సంఘం అవసరం లేదు, యేసయ్య అవసరం లేదని దూరం చేసేశారు. అలా దూరం చెయ్యబడిన ఆయన హృదయం మన కొరకే కనిపెడుతుంది, మన కొరకే కనిపెట్టి తడుతున్నాడంట. నా స్వరం విను, నన్ను నీ జీవితంలో చేర్చుకో, నీ ఇంటిలో నన్ను చేర్చుకో, నీతో నన్ను చేర్చుకో. నేను ఉంటే నీకు మేలు, నేను ఉంటే నీకు కాపుదలు, నేను ఉంటే నీకు కీడు సంభవించదు, నేను ఉంటే నేను తప్పిస్తాను తడుతున్నాడు. కొందరికి ఆయన తట్టే స్వరము వినబడుతుంది, కానీ తెరవటకు మనసు లేదు. మరో కొందరికి ఆయన తట్టే స్వరము కూడా వినబడట్లేదు, మనస్సు కఠినమైపోయింది. మరో కొందరు ఏమో ఆయన తట్టుతున్నాడని అర్థమవుతుంది, కానీ పరిస్థితి, మనుషులు, అది ఇది కారణము చెప్పి ఆయనని తన జీవితంలో చేర్చుకోవట్లేదు. మీరు ఎలా ఉన్నారు? హల్లెలూయా. నేను దేవుని ఆలయమే ఉన్నాను. దీంట్లో ఏం గొప్పతనం ఉందండి ఆయన లేకపోతే? నా మాట మీకు అర్థమవుతుందా? నేను ఒక పెద్ద ఇల్లు కట్టాను అంటున్నాడు, ఆ ఇంటిలో ఆయన లేకపోతే ఏదైనా గొప్పతనం ఉందంటారా? హల్లెలూయా. ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మనుషులు ఉండాలి కదా, అది కాదా ఆశీర్వాదం? మనము దేవుని ఆలయమై మారాము, ఆయన పిల్లలై మారాము, ఆయన సొత్తై మారాము, ఆయన సంఘమై మారాము. మంచిదే, మార్చాడు. ఇప్పుడు కూడా అలాగనే ఉందాం. ఆయన నీలో ఉన్నాడా? ఆయన నీలో నివసించుటకు అవకాశం ఇస్తున్నావా? ఆయన నిన్ను నడిపించుటకు నిన్ను అప్పగించుకున్నావా? ఆయన లేకుండా నువ్వు ఆయన ఆలయంగా ఉండి ఏ ఉపయోగం? ఆయన నీ ఇంట్లో ఉండకుండా నువ్వు సంతోషంగా ఉన్నా ఏ ఉపయోగం? ఆయన నీతో రాకుండా నువ్వు వరకే నడిస్తే ఏ ఉపయోగం? ఆయన రక్తం ఇచ్చాడు ఎందుకు? ఆయన మనలో ఉండాలని కదా. బైబిల్ చెప్పే మాట, మీరు దేవుని ఆలయమే ఉన్నారు, పరిశుద్ధాత్ముడి మీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనసులో నివసించాలంటే, దేవుడు మనలో నివసించాలంటే మొదటిగా ఆలయముని మనం పాడు చేయకూడదు. ఈ మాట చెప్పండి.
ఇప్పటి వరకు నేను చెప్పాను, మనము దేవుని ఆలయమే ఉండాము. ఎందుకు మనం దేవుని ఆలయమే మార్చబడ్డాము గల ఉద్దేశాన్ని చెప్పాను, ఆయన మనలో నివసించాలని. మనము దేవుని ఆలయమై ఉండాలంటే, ఈ ఆలయమైన మన జీవితంలో దేవుడు నివసించాలంటే మొదటిగా ఆలయముని పాడు చేయకూడదు. ఈ మాట చెప్పండి, ఆలయమును. అందుకేగా మనం 1 కొరింథీలో 3:16-17 ఎవడైనను నా ఆలయముని పాడు చేసిన ఎడలా నేను కూడా కొందరు ఈ శరీరాన్ని నా శరీరం, నా ఇష్టం చెప్పవద్దు. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ నా ఇష్టం, నేను అనుకున్నట్టే, నాకు నచ్చినట్టే చెప్పకూడదు. అది తప్పైన మాట. నువ్వు ఎవరు? నీవు నీకు సంబంధించిన వాడు కాదు, నీవు నీ దేవునికి సంబంధించిన వాడు. నీ దయ వలన, నీ మంచితనము వలన నువ్వు సజీవుడై కాదు, ఆయన కృప వలన ప్రతిరోజు నువ్వు బాగున్నావు. ఈ భయం, ఈ భక్తి, ఈ తెలివి మనలో ఉండాలి. ఆలయము పాడవుతుంది. ఎలా పాడవుతుంది? వ్యర్థమైన మాటల వలన. ఎలా ఈ ఆలయం పాడవుతుంది? వ్యర్థమైన ప్రవక్తనల వలన. ఎలా ఈ ఆలయము పాడవుతుంది అనగా, దేవుడు ఈ ఆలయంలో ఎందుకు నివసించలేకపోతున్నాడు? మన వలన దేవుడు ఎందుకు మహిమ పొందలేకపోతున్నాడు? వ్యర్థమైన మాటలు. ఒక కుటుంబము, ఒక జీవితము, ఒక విశ్వాసి ఎక్కువ దేని వలన పాడవుతున్నాడు తెలుసా? తన నాలిక వలన. చెప్పండి, నాలిక వలన. అందుకే సామెతలు 18:21 జీవము మరణము నాలిక వశమై ఉంది, దాని ఫలమును నువ్వు అనుభవిస్తా. దేవుని పిల్లలైన మన జీవితంలో నోటి మాట ఉంది చూసారా, అది చాలా ముఖ్యము. చెడ్డ మాట చెడ్డ ఫలముని నీ జీవితంలో తెచ్చింది, మంచి మాట మంచి ఫలముని నీ జీవితంలో తెచ్చింది. హల్లెలూయా. ఈ నాలుకను గురించి యాకోబు మాట్లాడేటప్పుడు, యాకోబు 3:8-9 ఒకరు చదవండి. యాకోబు 3:8-9. ఏ నరుడైనను నాలుకను సాధు చేయలేడని. అవి మరణకరమైన విషయములో. ఆ నాలిక ఎటువంటిదంట? మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. ఏమండి, ఈ నాలిక కొందరు మాట చూడండి బాణములాగా, కొందరు మాట చూడండి కత్తిలాగా, కొందరు మాట చూడండి కొందరిని గాయపరిచింది, కొందరు మాట చూడండి వారిని అవమానపరిచింది, కొందరు మాట చూడండి వారిని కన్నీటికి గురి చేసింది, కొందరు మాట చూడండి వారు ఏందండి ఇంకా నేను జీవించాలని ఆశ కూడా వాళ్ళ నుంచి పోయింది. ఈ నాలిక ఎటువంటిదంట? విషముతో కూడినదంట. మా 9వ వాక్యం, దీనితో ఈ నాలికతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే, ఈ నాలికతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చాలు. ఇది ఎలా సాధ్యం చూసారా? ఆదివారం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, ఆమేన్.
సోమవారం అదే నాలికతో, ఆదివారం ఏ నాలికతో తండ్రి అయిన ప్రభుని స్తుతించామో, పాడామో, పొగడామో, కీర్తన చేశామో, సోమవారం అదే నాలికతో భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, పని స్థలంలో, పొరుగువారి దగ్గర, చుట్టాల దగ్గర చిన్న తేడా వస్తే అయిపోయింది. హల్లెలూయా. వీళ్ళని గురించి ఒక్క మాట చెప్పేశామంటే చెప్పిన వాడిని గురించి మొత్తం హిస్టరీని వీళ్ళు చెప్పేస్తారు. నాలిక అన్ని డిగ్రీ చేసి ఉంది. కోపము, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నామని కూడా తెలియకుండా మాట్లాడిస్తారు. తల్లి, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని వ్యత్యాసం లేకుండా కొందరు మాట్లాడిస్తారు. నేను చెప్పనా, ఈ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట విత్తనం లాంటిది. నువ్వు ఒక వ్యక్తిని చూసి నువ్వు పనికి మాన్నవాడు అని నువ్వు చెప్పావే, ఆ మాట నీ జీవితంలో విత్తనంగా విత్తబడింది. నువ్వు అలాగనే మారుతావు. జాగ్రత్త, జాగ్రత్త. ఒకళ్ళని తక్కువ మాట్లాడుట, ఒకళ్ళ తప్పుని ఎక్కువ మాట్లాడుట, ఒకళ్ళు బలహీనతని నలుగురి దగ్గర మాట్లాడుట జాగ్రత్త. అది విత్తనము. నీ జీవితానికి నువ్వు విత్తుకుంటున్నావు. నువ్వు ఎవరి తప్పుని మాట్లాడుతున్నావో అదే తప్పుకి నువ్వు తప్పులో మానుసుడిగా ఉండిపోతావు. బైబిల్ చెప్తుంది, ఏ నాలికతో తండ్రి అయిన ప్రభుని స్తుతించి అదే నాలికతో దేవుని పోలికలో సృష్టించబడిన నరుడిని శపిస్తున్నావే. ఇప్పుడు నేను తమ్ముడిని కోపములో, ఆవేశంతో నోటికి వచ్చినట్టు నేను తమ్ముడిని తిడుతున్నానంటే నేను తమ్ముడిని తిట్టట్లేదు, ఆ తమ్ముడిలో ఉన్న దేవుని పోలికని నేను తిడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాను? దేవునికి విరోధంగా. ఈ అవగాహన, ఈ తెలివి మీకు ఉంటే ఎదుట వాడిని గురించి మాట్లాడుటకు ఒక మాటకి 10 సార్లు నువ్వు ఆలోచిస్తా. నువ్వు ఒక వ్యక్తిని తిడుతున్నావా, శపిస్తున్నావా, లేనిపోని మాట చెప్తున్నావా, నువ్వు ఆయనకి విరోధంగా చెప్పట్లేదు, ఆయనను సృష్టించి ఆయనలో ఉంచిన దేవుని పోలికకు విరోధంగా మాట్లాడుతున్నావు కనుక నువ్వు లెక్క అప్పగించాలి. డబుల్ మీనింగ్ మాటలు, జోక్ అని మించిన జోకులు, చిన్న చూపు మాటలు, వారు క్యారెక్టర్ని ఇండైరెక్ట్గా చెప్పేది దేవుని పిల్లలైన మనకి చాలా దూరం ఉండును కాక. దీని వలన నీ ఆలయమైన నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ నోటి మాట వలనే నీ ఆత్మీయ జీవితం పాడైపోయింది. నీ నోటి మాట వలనే నీ కృపలను బలహీనంగా పోయావు, ప్రార్థనలో బలహీనంగా పోయావు, సంఘానికి దూరం అయిపోయావు, దారిద్రతకి నువ్వు గురి అయిపోయావు, దేవుడు తోడు లేకుండా పోయింది. ఎంత అద్భుతంగా ఆయన ఆలయంగా మార్చబడిన మనము మన నోటి మాట వలన ఏమండి ఆలయము పాడవుతుంది. అంటే దేవుడు మనలో నివసించుట ఆటంకం అవుతుంది. ఆయన దూరం అయ్యేటప్పుడు ఆశీర్వాదం ఆగిపోతుంది. అందుకే అంటున్నాను, దేవుడు మనలో నివసించాలంటే మొదటిగా మన ఆలయము పాడవకుండా చూసుకోవాలి. దాని అర్థము నోటి మాటల్లో జాగ్రత్త. రెండవ ఒక వాక్యం ద్వితీయోపదేశ కాండము 23:14 చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాళయములో సంచరించుచుండును గనుక, చూడండి, సంచరించుచున్నాడు గనుక
ఆయన మీలో అసహ్యమైన దేనినైనను చూచి అసహ్యమైన ఏదైనను చూచి నిన్ను విడువకొండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా మరలా ఉండవలెను. దేవుడు అంటున్నాడు, నీ పాలయము పరిశుద్ధంగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించాలంటే, నీ దేవుడైన యెహోవా శత్రుని నీ చేతులు అప్పగించాలంటే, నీ దేవుడైన యెహోవా నీకు జయం ఇయ్యాలంటే, ఆ దేవుడు నీ పాలయంలో నివసించాలి. ఆయన నీ పాలయంలో నివసించాలంటే నీలో ఉన్న అసహ్యమైన కార్యము తొలగిపోవాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టలేని కార్యం, ఆయనకి బాధని కలుగచేసే కాలయము నీ పాలయంలో అపవిత్రమైనది, నీ పాలయంలో అసహ్యమైనది, నీ పాలయంలో దేవునికి అవమానము దుఃఖాన్ని కలుగచేసే కార్యముని నువ్వు దూరం చేసుకోవాలి. లేకపోతే దానిని చూసి ఆయన నీ పాలయం నుంచి దూరం అయిపోతాడంట. హల్లెలూయా. నీ పాలయము, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆచారము ఆయనకి అసహ్యమైనది. మూఢనమ్మకాలు, అంతరాలు, ఏదండి నూనెని నమ్మేది, వస్తువుల్ని నమ్మేది, స్థలాన్ని నమ్మేది, మనుషుల మాట ప్రకారము ఏందండి ప్రయత్నాలు చేసేది, ఇదన్నీ నీ పాలయములో ఉంటే అది అసహ్యమైనది, అపవిత్రమైనది. దేవుడు నీలో నివసించలేడు. ఆయన మనలో నివసించకపోతే అపవాది మన మీద ఏందండి ఏలుబడి చేయటం మొదలు పెడతాడు. అందుకే దేవుడు మనలో నివసించాలంటే మొదటిగా మన ఆలయము పాడవకుండా చూసుకోవాలి, నోటి మాట. రెండోది, మన పాలయములో అపవిత్రమైన కార్యము ఉండకుండా ఏం చేయాలి? మనం వాక్యానుసారంగా దేవుడు మనకి చెప్పేనట్టు ఏందండి మన జీవితము ఉండుముగాక. మూడవ మాట చెప్తాను. 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుండి 18. 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుండి 18. మొదటి వాక్యం వరకు చదువమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుకు ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్క ఎక్కడ? దేవుని విగ్రహములతో ఏమి పొందుట? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఆయన మన తండ్రి ఉన్నాడు, మనం ఆయన పిల్లలై ఉన్నాము. ఆయన మనలో నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. చాలు. నేను వారిలో నివసించి సంచరించి వారు దేవుడై ఉందును. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మనం ఆయన పిల్లలై ఉంటామంట. అంటే దేవుడు మనలో నివసించాలంటే ఈ ఆలయం పాడవకుండా చూసుకోండి, అపవిత్రత మన పాలెంలో ఉండకుండా చూసుకోండి. మూడోది, వేరుపారిన జీవితము జీవించే వారిగా ఉండండి. ఒక సెపరేటెడ్ లైఫ్, వేరు జీవితము. ఒకప్పుడు అందరితో కలిసిమెలిసి, ఒకప్పుడు విగ్రహముతో, ఒకప్పుడు దుర్నీతితో, ఒకప్పుడు అవిశ్వాసులతో, ఒకప్పుడు చీకటితో. కానీ ఇప్పుడు దాంతో మనకి సంబంధము లేదు. ఇప్పుడు నేను వేరు చేయబడ్డాను. దేవుడు మనలో నివసించి మనము జీవించబడాలంటే వేరుపరచబడిన జీవితము గలవాడని ఉండాలి. ఒకరితో మాట్లాడుట తప్పు కాదు, ఒకరితో ఫ్రెండ్షిప్ ఉండుట తప్పు కాదు. ఆ పద్ధతి నాలో రావుట తప్పు, ఆ అలవాటు నాలో రావుట తప్పు, ఆ జీవితము నాలో రావుట తప్పు. ఈ ఆత్మిక జీవితాన్ని గురించిన లిమిట్ ఉండాలి.
ఒక కంట్రోల్ ఉండాలి. ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదు, ఎవరికి ఫోన్ నంబర్ ఇవ్వాలి, ఎవరికి ఫోన్ నంబర్ ఇవ్వకూడదు, ఎవరితో ఏ మాట చెప్పాలి, ఎవరితో ఏ మాట చెప్పకూడదు. నేను దేవుని బిడ్డ, దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, నాలో పరిశుద్ధత ఉంది అని ఏందండి మనని వేరుపరచబడిన దేవుడు మనని ఏ ఏ విషయముల నుండి దూరం చేశాడో ఆ విషయంలో మళ్ళా మనం కలవకుండా ఉందుముగాక. హల్లెలూయా. రోమాపత్రిక 12 అధ్యాయము 2వ వాక్యం చదవండి. రోమాపత్రిక 12 అధ్యాయము 2వ వాక్యము. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనస్సు మారి నూతనము అవుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు మీలో నివసించి మీరు ఆశీర్వదించబడాలంటే లోక మర్యాదని అనుసరించక. దేవుడిలో వచ్చేటప్పుడు నేను విశ్వాసి, లోకంలో వచ్చేటప్పుడు కొందరు విశ్వాసులు వాళ్ళు నిజ స్వరూపం ఎక్కడ బయటపడిందంటే పెళ్ళిళ్ళలో, కొన్ని ఫంక్షన్లో, కొన్ని కార్యక్రమంలో వారు ఎవరనేది బయటపడింది. హల్లెలూయా. వారిని దగ్గర అయ్యా ఏంది చర్చికి వస్తున్నావు, బాప్తిస్మ పొందావు, వాక్యం విన్నావు, ఏందంటే వాళ్ళ డైలాగ్ ఏదైనా అనుకుంటారని. అంటే ఈ తప్పు వలన దేవుడు ఎంత బాధపడ్డాడని ఈయనకి ఫీలింగ్ లేదు. వీళ్ళ చుట్టాలు వీళ్ళు బంధు బాధపడకూడదని ఈయన ఏందండి ఆలోచన. ఎంత బాధకరమైన విషయం అండి. అంటే ఇదే లోక మర్యాద. మనుషుల్ని తృప్తిపరచుటకు జీవించేవాళ్ళు కానీ చెప్తారు నేను విశ్వాసి. మనుషులకి అనుకూలంగా తనది మార్చుకుంటారు కానీ చెప్తారు నేను దేవుని బిడ్డ. మనుషుల మాటకే ప్రాధాన్యత ఇస్తారు కానీ చెప్తారు వాక్యానుసారంగా నేను నడుస్తున్నానని. ఇదే బైబిల్ చెప్తుంది, లోక మర్యాదను నువ్వు అనుసరించవద్దు. దేవుని బిడ్డ అయితే దేవుని బిడ్డగా ఉండు. దేవుడు నీకు ఏ టైటిల్ ఇచ్చాడు, దేవుడు నీకు ఏ గుర్తింపు ఇచ్చాడు, ఆ గుర్తింపులో ఉండు. ఆ గుర్తింపులో నివసించి దేవుని గణపరచు. అప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యము జరుగుతుంది. అప్పుడు దేవుడు నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. దేవుళ్ళు నివసించుట అంటే ఒక్క మాట నేను మీకు చెప్తానండి. యోవాను సువార్త 15:5 చదవండి. యోవాను సువార్త 15:5. ద్రాక్షావల్లిను నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచియుండును. మాట వినాలి. ఎవడైనను నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలిస్తాడు. ఇదే ఆలయమై ఉన్న మన జీవితంలో దేవుడు నివసించే అనుభవము. మన జీవితంలో యేసయ్య, మనము యేసయ్యలో ఉన్నప్పుడు మన ఫలిస్తాము. మన కుటుంబం ఫలిస్తుంది, మన చేసే పని ఫలిస్తుంది, ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది, దుఃఖము మారుతుంది, భయము మారుతుంది, భవిష్యత్తు గురించిన ఆలోచనలు మారుతుంది. ఆయన మనలో నివసిస్తున్నాడు కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పన్నా, ఆయనకి వేరుగా ఉండి ఏది చెయ్యలేరు. ఈ ఆలయములో యేసయ్య లేకపోతే మనము ఏం చెయ్యలేము. మనము ఆయన నీడలో, కృపలో, ఆయన హస్తంలో లేకపోతే మనం ఏం చెయ్యలేము. ఎందుకు దేవుడు మనని ఆలయంగా మార్చాడు? ఆయన మనలో నివసించి మనని జయంగా నడిపించాలని, పరిశుద్ధతలో నడిపించాలని, ఆశీర్వాదంలో నడిపించాలని, మనని కాపాడాలని, మనని ఆయన పోలికగా మార్చుకోవాలని.
ఒకరోజు మనని పరలోకానికి తీసుకొని వెళ్ళాలని. గనుక ఈ ఆగస్టు మాసము ఈ చివరి ఆరాధనలో దేవుడు మనతో చెప్తున్నాడు, నా రక్తం నుంచి నిన్ను నేను సంపాదించుకున్నాను, నీలో నివసించాలని, నీలో నివసించి నేను నిన్ను ఆశీర్వదించాలని. నీ మాట వలన ఈ ఆలయం పాడై ఉంది. లోక మర్యాద వలన ఈ ఆలయంలో నేను నివసించలేకపోతున్నాను. అపవిత్రమైన కార్యం ఈ పాలయంలో ఉంది కనుక నివసించలేకపోతున్నాను. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను అప్పగించుకో, యేసయ్య రక్తానికి నువ్వు మరలా అప్పగించుకో, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు. ఆయన మరలా మనని మరలా మనని రూపాంతరము పరచునుగాక. ఈ ఉదయం యేసు రక్తము మనని రూపాంతరపరచునుగాక. యేసయ్య రక్తము మనని రూపాంతరపరచునుగాక. పరిశుద్ధాత్మ అగ్ని మనని రూపాంతరపరచునుగాక, మనని నూతన పరచునుగాక. ఉన్న స్థలంలో అందరూ కన్ను మూసి అందరు కన్ను మూసి